ఆ కంపెనీ నిర్ణయం అతన్ని కాపాడింది. ఇరాక్ యుద్ధ మేఘాల మధ్య చావును అంచుల వరకు చూసి క్షేమంగా సొంతగడ్డపై అడుగుపెట్టాడు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ కార్మికుడు. అతను ఇంటికి చేరిన మరుసటి రోజే తను పనిచేసిన కంపెనీపై బాంబుల వర్షం కురిసింది. ఒక్కరోజు అటు ఇటు అయినా కథ అడ్డం తిరిగేది. అడుగుపెట్టిన మరుసటి రోజే తను పనిచేసే కంపెనీపై బాంబు దాడి జరిగింది. ఈ షాకింగ్ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. కుంటాల గ్రామానికి చెందిన హనుమండ్లు గత 14 ఏళ్లుగా ఇరాక్ ఇరాన్ సరిహద్దుల్లోని ఓ క్యాంపులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. యుద్ధం తీవ్రమవడంతో కంపెనీ పంపిన విడుదలలో భాగంగా ఈ నెల 4న హనుమండ్లు క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆయన వచ్చిన మరుసటి రోజే ఆ కంపెనీపై డ్రోన్ దాడి జరగడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మా ఆయన అక్కడ ఇరాక్లో వర్క్ చేస్తుండేవాడు. ఈ యుద్ధాల కారణంగా కొంచెం కూడా ఫోన్ చేయకపోతే భయం వేసేది. ఇంటికి వచ్చేంత వరకు కూడా టెన్షన్గా ఉండేది. క్షేమంగా ఇంటిని చేరుకున్న వల్ల సంతోషపడుతుంది. నేను గత 14 సంవత్సరాలుగా ఇరాక్లో పనిచేసేవాళ్ళు. మాది జనరల్ సర్వీస్ కంపెనీ. మాది ఇరాన్ అమెరికా గొడవల కారణంగా కంపెనీ వచ్చేసి పంపించడానికి ట్రై చేసి పంపించాలని ప్లాన్ చేశారు. వేరే కంట్రీ త్రూలో ప్రయాణాలు చేసి 4 రోజులు బస్సు బై రోడ్ ప్రయాణాలు చేసి ఇంటికి క్షేమంగా చేరుకోవడం జరిగింది. మళ్ళీ మా కంపెనీలో దగ్గర ఓ 400 మంది ఇండియన్స్ పనిచేసేవారు. అందరినీ ఇంటికి క్షేమంగానే పంపించడం జరిగింది. మా అదృష్టంగా ఏమంటే మేము వచ్చిన తర్వాత మేము ఉండే దేశంలో బాంబ్ బ్లాస్ట్ జరగడం జరిగింది. అక్కడ ప్రాపర్టీ మట్టుకు డ్యామేజ్ అయింది.